అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సెంటిమెంటల్గా అనంతపురంలో మహాసభను నిర్వహించబోతోంది. ముఖ్యంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో మరి ఎటువంటి ఇండికేషన్స్ ఇవ్వబోతుంది? ఇటువంటి పరిస్థితుల్లోనే సభను కూడా సక్సెస్ చేయబోతున్నాం, ఖచ్చితంగా భారీ ఎత్తున ప్రజలు కూడా రాబోతున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే మనతో జేడీసీలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జేడీసీలం గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ సభ యొక్క ప్రధాన ఉద్దేశం? ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మేమేనయ్యా ఈ రాష్ట్రాన్ని బాగు చేసేది. 10 ఏళ్లలో అంధకారం చేశారు వీళ్ళు. అక్కడ 10 ఏళ్ళు మోడీ గారు ఉన్నారు, 5 ఏళ్ళు చంద్రబాబు గారు, 5 ఏళ్ళు జగన్ గారు ఉన్నారు. ఏమైనా అభివృద్ధి జరిగిందా? రాష్ట్ర పునర్నిర్మాణ చట్టంలో ఉన్నవి ఏమైనా పూర్తిగా అమలైనాయా? లేదు కదా. పోలవరం రాలేదు. పోలవరం వస్తే రైతులందరికీ, ఇక్కడ కూడా రాయలసీమ సస్యశ్యామల అయ్యేది. రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పాం. బుందేల్ఖండ్ థరా ప్యాకేజ్ అది ఏది? ప్రత్యేక హోదా ఎక్కడా? రాజధాని ఎక్కడా? ఇవన్నిటికీ సమాధానం ప్రజలు అడుగుతూ ఉన్నారు, వాళ్ళు చెప్పాలి. కాబట్టి వాళ్ళ వల్ల కాదు. దయచేసి కాంగ్రెస్ని మళ్ళా మీరు ఆదరించండి. మేము అవన్నీ సాధిస్తాం. తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం. అదేవిధంగా రాజ్యాంగం స్ఫూర్తికి తూట్లు పడేటువంటి చట్టాలు చేస్తున్నారు. అధిక ధరలు, సామాన్య మానవుడిని అడ్డు విరిగేటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత పెట్రోలు, క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో తగ్గితే ఇక్కడేమో ధరలు పెరిగాయి. ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఒక 50 రూపాయలు 40 రూపాయలు పెంచితే మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, బీజేపీ వాళ్ళు గగ్గోలు పెట్టి తగ్గించే వరకు ఇప్పుడు అసలు అడిగేదానికి కూడా ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో రైతుల క్షేమం, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు. పండించే ధర గిట్టుబాటు, పండించే పంటకు గిట్టుబాటు ధర లేదని చెప్పి ఢిల్లీలో రాజధాని చుట్టూ ఉండి, అయ్యా మేము వస్తాం, రాజధానికి వచ్చి మీరు చెప్పిందే చేయలేదు అని గుర్తు చేస్తున్నామంటే వారిని రానివ్వట్లేదు, చంపేస్తున్నారు. ఇక్కడున్నటువంటి 3 పార్టీలు రైతుల గురించి మోడీని ప్రశ్నించలేదు, అధిక ధరల గురించి ఎప్పుడు ప్రశ్నించలేదు, మాకు ప్రత్యేక హోదా కావాలని ఎప్పుడూ ప్రశ్నించలేదు, మా పోలవరం మీరే నిర్మాణం చేయాలి కదా, మీరు ఏమిటి అని చెప్పి వాళ్ళని అడగలేదు. పోనీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంచండి అయ్యా, ఎందుకు ఇదంతా, మేము అడ్డుకుంటామని ఒక మాట కూడా అనలేదు. తర్వాత మాకు ఏది ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమకు ప్రత్యేకమైనటువంటి బుందేల్ఖండ్ థరా ప్యాకేజ్ ఏది అని ప్రశ్నించలేదు, నిలదీయలేదు, పార్లమెంట్ని స్తంభించలేదు ఈ ఎంపీలు. ఈ ఎమ్మెల్యేలో మనం అసెంబ్లీలో ఆ చర్చలు చూస్తే ఒకరినొకరు దూషించుకోవటమే తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరిగినటువంటి దాఖలాలు లేవు. ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి మోడీ గారికి 3 కూడా సాగిల పడ్డారే తప్ప మరి ధైర్యంగా అడిగేటువంటి, మరి క్రైస్తవులకు సంబంధించి మరణ హోమం జరుగుతూ ఉంటే మన దేశంలో భాగమైనటువంటి మణిపూర్లో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ వారి పార్టీ వాళ్ళు కానీ దళిత క్రైస్తవులు మా క్రైస్తవులు, మా ఎస్సీలు, మా బీసీలు అన్నటువంటి మనిషి ఎవరూ నోరు మాట్లాడలేదు, మెదపలేదు. 27 స్కీములు దళితులకు ఉన్నవన్నీ రద్దు చేశారు. అంబేద్కర్ పేరున్నటువంటి స్కాలర్షిప్స్ విదేశాల్లో చదువుకునే వారికి గతంలో అంబేద్కర్ గారి పేరున అన్ని దేశాల్లో ఉన్న విద్యార్థులకు వర్తించేది. ఇప్పుడు కొన్ని దేశాలకే పరిమితం చేసి ఆ అంబేద్కర్ పేరును తీసివేసి ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్నారు. అంబేద్కర్ గారికి ఈ వ్యక్తులకు ఉన్నటువంటి తేడా నక్కకి నాగలోకానికి ఉన్న తేడా. మరి ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. అదేవిధంగా మరి ఏ రకమైనటువంటి అమ్మఒడి కుటుంబంలో ఒక అబ్బాయికే, మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత పాలకులు రాష్ట్రంలో సొంత ప్రయోజనాలు తప్ప ఏకంగా రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం ఏం పట్టించుకోవటం లేదంటారు. అదే కదా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, దేశ ప్రయోజనాలు ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కొరకు అనేక త్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగింది తప్ప ఈ 10 ఏళ్లలో వీళ్ళు సాధించింది శూన్యం. ఈ ప్రభుత్వం
పనికిరాని ప్రభుత్వం. కాబట్టి మమ్మల్ని అంటారు, వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, ఇంత అధోగతికి కారణం కాంగ్రెస్ కాదా అని. ఎవడి మీద మీరు నెపం మేస్తారయ్యా? 10 ఏళ్ళు మేము చేయని తప్పుకు మీరు మమ్మల్ని శిక్షించారు, అయిపోయింది. 10 ఏళ్ళు మేము కారాగారం అనుభవించాం, ప్రజలు ఇచ్చిన తీర్పుకి శిరసావహించి. కానీ ప్రజలను అడుగుతున్నాం, చూడండి అయ్యా, మమ్మల్ని పక్కకు పెట్టి ఈ రాక్షసులకి మీరు రాష్ట్రాన్ని దేశాన్ని అప్పచెప్పారు, ఏమవుతా ఉందో చూడండి. అంధకారం మళ్ళా పొత్తులు పెట్టుకున్నారు కదా, ఇదే అంధకారం వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగాల. అంటే వైసీపీ కూడా ఇదే చెప్తుంది సార్, కాంగ్రెస్ పార్టీని మోసపోయి నలుగురు తప్ప ఎవరు లేరు అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళ ఇసుక మాఫీ వచ్చి డబ్బులు వాళ్ళ డబ్బులతో కొనాలని సూచేదాన్ని ప్రజలు సరైన సమాధానం చెప్తారు. ఆ ట్రాన్స్ఫర్లు చేయటం, ఇక్కడ పనికిరానోడు అక్కడ పనికి వస్తాడా? ఏమిటిది? ఎవరికి ఈ నాటకాలు చెప్పడానికి ఏమైనా చెప్పొచ్చు. నలుగురు లేరు అనేది రేపు వస్తుంది. 4 మిలియన్లు 4 కోట్లు అందరూ కాంగ్రెస్ని ఆదరించే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే బాగా లోపల మదన పడుతూ ఉన్నారు. ఎప్పుడొచ్చి వాలంటీర్ ఇది చేస్తాడో అని వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్కు ఆదరణ ఉంది. మా తర్వాత ముఖ్యంగా ఈ 4 నెలల్లో మేము చెప్పేది మీరంతా తీవ్రంగా ఇదే మాట చెప్పాము మేము కూడా. కానీ శర్మిల గారు వచ్చిన తర్వాత ఉత్సవం వచ్చింది, జోష్, మీడియా కూడా అటెన్షన్ ఎక్కువైంది, ప్రజల్లోకి వెళుతుంది, గ్రామంలోకి ఇంకా చర్చ జరుగుతూ ఉంది. ఒకటే, శర్మిల గారు చేసింది 6 అడుగుల బుల్లెట్లు దిగిందా లేదా అనేది ప్రజలు చెప్పబోతున్నారు. ఇంకా నెల ఉంది. నెలలో చాలా విప్లవాత్మకమైనటువంటి చేంజెస్ రాబోతున్నాయి రాజకీయ రంగంలో. ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తులు పెట్టుకున్నటువంటి వారు గమనించాలి. మళ్ళా మీరు మోడీ గారి దగ్గర సాగిలపడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదిగో మేము ప్రత్యేక హోదా తెస్తామని దమ్ముంటే చెప్పానండి. ఏ పార్టీకైనా మేము, అదే వామపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు, ఈ దేశంలో అందరూ సుఖంగా ఉండాలి, రైతు పార్టీలు, ఇవన్నీ కూడా కలవబోతున్నాము. ఒక మంచి కూటమిగా ఏర్పడి మేము ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్నాము. ప్రజలకు ఆ నమ్మకం కలిగించి మేమున్నాము, మేమున్నాం, మీ వెంట, మీ అందుబాటులో ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఈ ప్రజలకు మళ్ళీ సేవ చేసేటువంటి మాకు ఒక అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ఆదరించండి అని చెప్పి మేము అడిగేటువంటి సభ ఇది. తప్పనిసరిగా ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ పోగొట్టుకున్నారో అవన్నీ సాధించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో, ఒక గౌరవ స్థానంలో నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధులై ఉన్నారని చెప్పి మనవి చేస్తాం. ఇది మొత్తం మీద అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రానికి చేయవలసిన ఏదైనా అభివృద్ధి అంశం కావచ్చు, మిగతా అంశాలన్నింటినీ కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలు ఏవి చేయలేవని చెప్పేసి, అందులో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రజలు కూడా దీన్ని గుర్తించారని వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని చెప్పేసి జేడీసీలం ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి దోచుకోవడము తప్ప ఏమీ తెలియని ఏదైతే ఉందో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఈ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్పబోతున్నారని ఒకవైపు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకి నాయుడు, RTV, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.